హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సందడి మొదలైపోయింది. ముఖ్యంగా మన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న, ఈసారి మన టీం ఎలా ఉండబోతుంది? గత సీజన్లో మిస్ అయిన ప్లే ఆఫ్స్ని ఈసారి పక్కా కొట్టాలని ఢిల్లీ పక్కా ప్లాన్లో ఉంది. కేఎల్ రాహుల్ రాకతో టీం రాత మారుతుందా? మిచెల్ స్టార్క్ మ్యాజిక్ చేస్తాడా? ఈ వీడియోలో డీసీ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని క్లియర్గా అనలైజ్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. టాప్ ఆర్డర్. ముందుగా ఓపెనర్స్. ఈసారి ఓపెనింగ్లో మన కొత్త జోడీ కనిపిస్తుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక ఎండ్ నిలబడి ఆడితే, ఇంగ్లాండ్ డైనమిక్ ప్లేయర్ బెన్ డకెట్ తన అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడు. బ్యాటింగ్ తో పవర్ ప్లేని ఊపేస్తాడు. పృథ్వీ షాకి బ్యాకప్ గా డకెట్ రావడం టీమ్ కి పెద్ద ప్లస్. నంబర్ 3 కరుణ్ నాయర్ ఆర్ పాతు నిశాంక. వన్ డౌన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న కరుణ్ నాయర్ లేదా శ్రీలంక స్టార్ నిశాంక వచ్చే ఛాన్స్ ఉంది. స్టెబిలిటీ కోసం కరుణ్ నాయర్ ని ప్రిఫర్ చేసే అవకాశం ఎక్కువ. మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్. నంబర్ 4 ట్రిస్టన్ స్టబ్స్. ఢిల్లీ నిప్పులు చెరిగే ప్లేయర్ స్టబ్స్. ఇతను క్రీజులో ఉంటే సిక్సర్ల వర్షమే. లాస్ట్ సీజన్ లో ఇతని పర్ఫార్మెన్స్ కి మేనేజ్మెంట్ ఇతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. నంబర్ 5 సమీర్ రిజ్వీ ఆర్ అశుతోష్ శర్మ. యువ రక్తం సమీర్ రిజ్వీ మరియు అశుతోష్ శర్మ ఈ ఇద్దరు ఫినిషర్ రోల్లో అద్భుతంగా రాణించగలరు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వీరు కొట్టే హిట్టింగ్ మ్యాచ్ రిజల్ట్ నే మార్చేస్తుంది. ఆల్ రౌండర్స్ అండ్ స్పిన్ అటాక్. నంబర్ 7 అక్షర్ పటేల్. మన బాపు అక్షర్ పటేల్ టీమ్ కి బ్యాక్ బోన్. 4 ఓవర్ల స్పిన్ తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తాడు. ఇతని ఎకానమీ రేట్ ఢిల్లీకి చాలా ముఖ్యం. స్పిన్ పార్ట్నర్ కుల్దీప్ యాదవ్. కుల్చా జోడీ లేకపోయినా అక్షర్ కుల్దీప్ జోడీ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతుంది. కుల్దీప్ ఇచ్చే బ్రేక్ త్రూస్ ఢిల్లీ విజయాల్లో కీలకం. పేస్ బ్యాటరీ. ద లీడర్ మిచెల్ స్టార్క్. వరల్డ్ క్లాస్ బౌలర్ మిచెల్ స్టార్క్ పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఇతని స్పెషాలిటీ. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను వణికించగలడు. ఇండియన్ సపోర్ట్ టి నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్. నట్టు యార్కర్లు, ముఖేష్ కుమార్ కంటెస్టెన్సీ ఈ ఇద్దరు స్టార్క్ కి తోడైతే డీసీ బౌలింగ్ అటాక్ బెస్ట్ అవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్. పరిస్థితిని బట్టి నితీష్ రాణాని బ్యాటింగ్ లో లేదా బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అక్యూబ్ నాబీని వాడుకోవచ్చు. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం డీసీ ప్లేయింగ్ 11లో ఎవరికి చోటు దక్కాలి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.